నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. మగవారిలో సంతానలేమి సమస్యకి కారణాలేంటి? సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, సంతానలేమి సమస్యతో మా దగ్గరకు వచ్చిన కపుల్స్లో 50% పైగా మగవాళ్ళలోనే ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. సో మగవాళ్ళలో ఎటువంటి కారణాల వల్ల సంతానలేమి వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సంతానలేమి సమస్యలో 50% పైన మగవాళ్ళలో కారణాలు ఉంటాయండి. కొన్ని కారణాలు అనేవి మనకి టెస్టులు చేస్తే బయటపడతాయి. బట్ కొన్నిసార్లు మనకి టెస్టులన్నీ చేసినా ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు ప్రాబ్లం ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనం చూస్తే కాజ్ అనేది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయలేము. అండ్ దీనికి మనం చాలా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేదా మనకి వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనే అనుకోవచ్చు. బట్ మనకి కనిపించి మనకి తెలుసుకోగలిగే కారణాల్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి వారికోసీల్. సో వారికోసీల్ అనే ప్రాబ్లంలో మనకి బీజం చుట్టూ ఉన్న వెజల్స్ ఏవైతే ఉంటాయో, అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో వాపు అనేది వస్తుంది. దీనివల్ల బ్లడ్ అనేది ఆగిపోయి మనకి బీజంలో టెంపరేచర్ అనేది పెరిగి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ చూసుకుంటే ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల బీజంకి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి, మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి కణాల ఉత్పత్తి మనకి ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి వేరియస్ ఇన్ఫెక్షన్స్, ఎపిడిడమోర్కైటిస్ అంటాం, అంటే బీజానికి కానీ దానికి అటాచ్ అయ్యి ఉన్న స్ట్రక్చర్స్కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసి కొన్ని సందర్భాల్లో బీజాలు కిందకి జారి ఉండవు. అంటే పుట్టుకతో మగవాళ్ళకి బీజాలు కిందకి జారి ఉండాలి. ఒకవేళ అలా కాకుండా పొట్ట లోపలే అవి గనక ఉంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కణాల ఉత్పత్తి అనేది తగ్గవచ్చు. టెస్టిక్యులర్ టార్షన్ అని ఇంకొక కండిషన్ ఉంటుందండి. దీంట్లో బీజం అనేది ట్విస్ట్ అయిపోతుంది. సో ఈ ట్విస్ట్ అవ్వడం వల్ల దానికి రక్త సరఫరా అనేది మనకి కాంప్రమైజ్ అయ్యి దానివల్ల కణాల ఉత్పత్తి సరిగ్గా జరగకపోవచ్చు. ఇకపోతే అబ్స్ట్రక్టివ్ కాజెస్ అని అంటాం. అంటే దీంట్లో మనకి బీజంలో కణాల ఉత్పత్తి కరెక్ట్గానే జరిగినా బయటికి రావడానికి ఏదన్నా అబ్స్ట్రక్షన్ అనేది ఉండవచ్చు. సో దీనివల్ల స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా బయటికి రావు, కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది న్యాచురల్గా అయితే ఉండదు. ఇవి కాకుండా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేదా డయాబెటీస్ ఉన్నా, లేదా మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరగదు. జెనెటిక్ కాజెస్ వల్ల కూడా మనకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవడానికి రీజన్స్ అనేవి చూస్తాం. సో కొంతమంది మగవాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాము. కొంతమంది మగవాళ్ళకి వాళ్ళకున్న వై క్రోమోజోమ్లో కొన్ని భాగాలు మనకి మిస్ అవుతాయి, అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని అంటాము. సో అండ్ కొంతమందికి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి చూస్తాం, CFTR జీన్ మ్యూటేషన్స్ అని చూస్తాము. దానివల్ల కూడా వాళ్ళకి కణాలు ఉత్పత్తి అయినా కూడా బయటికి రావడానికి ఆ ట్యూబ్ అనేది వాళ్ళకి యాబ్సెంట్ ఉండొచ్చు, అంటే అసలు ఉండకపోవచ్చు. కాబట్టి సంతానలేమి సమస్య అనేది చూస్తున్నాం. సో ఇకపోతే ఇన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అనుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, వాళ్ళకి ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతున్నా, లేదా ఎక్కువ పొల్యూషన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నా, అధిక బరువు అనేది మనం చూస్తూ ఉంటాము, స్మోక్ చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాము. లేదు మనకి ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే కొన్ని ప్లాస్టిక్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నా, పెయింట్స్ ఎక్స్పోజ్ అవుతున్నా, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నా, ఇవన్నీ కూడా మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడి మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల సంతానలేమి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మగవాళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మెయిన్గా వీర్యకణాల పరీక్ష అనేది చేస్తాము. అండ్ ఇది అబ్నార్మల్ ఉంటే ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.